ఫ్యూచర్ సిటీలో అంతర్జాతీయ స్థాయి స్టేడియం నిర్మిస్తామని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. క్రీడా రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్తో కలిసి మంత్రి ఉప్పల్ స్టేడియం వద్ద రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇక్కడ క్రికెట్ స్టేడియాన్ని నిర్మాణం చేశాం. ఎల్బీ స్టేడియం కానీ అదేవిధంగా జిమ్ఖానా కానీ ఈరోజు మళ్ళా ఫ్యూచర్ సిటీలో కూడా పెద్ద ఎత్తున ఒక క్రికెట్ స్టేడియం రాబోతా ఉంది. దాన్ని కూడా అంతర్జాతీయ స్థాయిలో ఒక క్రికెట్ స్టేడియాన్ని తీసుకొస్తా ఉన్నాం. మూమెంట్ ఫర్ ఎవ్రీబడి ఓవర్ హియర్ ఫర్ అన్వీలింగ్ ది స్టాచ్యూ. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఇట్ వాస్ ఎ గ్రేట్ లీడర్, గివ్స్ us the inspiration by looking at the statue. రెండవది మన హైదరాబాద్ మన రాష్ట్రానికి సంబంధించిన ప్రధానంగా ఈ రోజు దేశ స్థాయిలో ఆడుతా ఉన్న సిరాజ్ గారు కానీ తిలక్ గారు కానీ రాబోయే కాలంలో అనేక మంది మన నేషనల్ లెవెల్లో రిప్రజెంట్ చేయడానికి టాలెంట్ ఉంది. ఇక్కడ ఆ టాలెంట్ పెంపొందించడానికి మా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా ప్రోత్సాహం చేస్తుంది.